సో సేమ్ టాపిక్ ఏంటంటే నిన్న మనం చేసిందే ఫస్ట్ ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఏదో ఒక రీజన్లో. ఇన్స్టెన్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సమ్ రీజియన్ ఐఎమ్ గివింగ్ US East 1లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఎనీవే ఒక డిఫాల్ట్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని నేను వాల్యూమ్ 1 అనుకుంటున్నాను. డిఫాల్ట్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ వాల్యూమ్లో ఏం చేసామంటే మనకి సమ్ కోడ్ ఉంది. కోడ్ ఒక 5 ఫైల్స్లో ఉంది. 5 ఫైల్స్లో కోడ్ ఉంది. సపోజ్ 1.2.3.4 5 ఫైల్స్లో నా కోడ్ అనేది ఉంది. సో ఈ కోడ్ నేను వేరే సర్వర్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ముంబైలో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏపీ సౌత్ 1లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కోడ్తో పాటు నాకు ఆల్రెడీ సర్వర్ రన్నింగ్లో ఉంది కాబట్టి కొన్ని ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయ్యే ఉన్నాయి. విచ్ ప్యాకేజెస్? Maven, Git, some Jenkins ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయ్యే ఉన్నాయి. సో సేమ్ ప్యాకేజెస్ నేను సేమ్ ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ నేను వేరే దిక్కున రన్ చేద్దాం అనుకున్నాను. సో ఈ సర్వర్ నేను తీసుకెళ్ళాను. అప్పుడు ఏం చేస్తానంటే అక్కడ ఉన్న వాల్యూమ్ తీసుకొచ్చి ఈ ఏపీ సౌత్ 1లో ఉన్న ఇన్స్టెన్స్ 2కి అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇది ఆ వాల్యూమ్ 1నే ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. కానీ వాల్యూమ్ 1 అటాచ్ చేయాలంటే ఆల్రెడీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక డిఫాల్ట్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఏపీ సౌత్ 1లో ఏపీలో ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డిఫాల్ట్ వాల్యూమ్ని డిటాచ్ చేసి ఇక డిఫాల్ట్ వాల్యూమ్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో దీన్ని డిటాచ్ చేసి ఈ వాల్యూమ్ మనం ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నామో వాల్యూమ్ 1 అనేది అటాచ్ చేస్తాం అన్నమాట. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. లేదు ఇక్కడ ఏం చేసాం, మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే వాల్యూమ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఏదో థర్డ్ వాల్యూమ్ అనుకుందాం. ఈ థర్డ్ వాల్యూమ్లో సమ్ డైరెక్టరీస్ ఉన్నాయి. సమ్ 5 డైరెక్టరీస్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ సమ్ ఫైల్స్ ఉన్నాయి. సేమ్ లైక్ యాజ్ గిట్ ప్యాకేజ్ ఉంది, Maven ప్యాకేజ్ ఉంది, అండ్ సమ్ జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటీస్ సమ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఈ వాల్యూమ్ నాకు ఎక్కడికి కావాలంటే సౌత్కి కావాలి అండ్ US ఈస్ట్కి కావాలి, ముంబైకి కావాలి, US ఈస్ట్కి కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఎనీవే ఒక ఇన్స్టెన్స్ అనేది US ఈస్ట్ 1లో క్రియేట్ చేసాం. దీనికి డిఫాల్ట్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయ్యే ఉంటుంది. ఎనీవే డిఫాల్ట్ వాల్యూమ్ ఇట్ విల్ క్రియేట్. ఈ డిఫాల్ట్ వాల్యూమ్ ఇక్కడ మనం వాల్యూమ్ వచ్చేసి వాల్యూమ్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే ఈ వాల్యూమ్ నేమ్ సమ్ వెంకట్ వాల్యూమ్ నేమ్ అని ఇస్తాం. వాల్యూమ్ వెంకట్ అని ఇస్తున్నాం. సో ఈ డిఫాల్ట్ వాల్యూమ్ని ఇక్కడ డిటాచ్ చేసి ఈ వెంకట్ వాల్యూమ్ని అటాచ్ చేశాను.
అప్పుడు ఏదైతే ఈ ఇన్స్టెన్స్ రన్ చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఈ వెంకట్ అనే వాల్యూమ్ మనకి ఏదైతే ప్రాజెక్ట్ నడుస్తుందో ఆ ప్రాజెక్ట్ అంతా దీంట్లోంచి నేను లాంచ్ చేస్తాను. సేమ్ ఇప్పుడు ఏమైంది యుఎస్ ఈస్ట్ 1లో యుఎస్ ఈస్ట్లో. సో సేమ్ లైక్ సౌత్లో ఇన్స్టెన్స్ 2 క్రియేట్ చేసి దీనికి కూడా డిఫాల్ట్ వాల్యూమ్ ఉంటుంది. దీన్ని డిటాచ్ చేస్తాం సేమ్ లైక్ అటాచింగ్ వెంకట్ వాల్యూమ్ అనేది అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వాల్యూమ్ ఉందో వెంకట్ వాల్యూమ్ ఉందో వాల్యూమ్ 3 ఆర్ వాల్యూమ్ వెంకట్ ఏదైనా ఒకటి. సో ఇది ఏదైతే వాల్యూమ్ ఉందో మన సౌత్లోను అండ్ యుఎస్ ఈస్ట్లో కూడా రెండిట్లో కూడా రన్ చేస్తున్నాం అనమాట. ఇది కాన్సెప్ట్. నేను రెండు చెప్తానండి ఇప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనం వాల్యూమ్ 1 ఇన్స్టెన్స్ లేదా వాల్యూమ్ 1 అనేది తీసుకుంటాం. ఇక్కడ యూఎస్ ఈస్ట్ 1లో తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి నిన్న కీ పేరు క్రియేట్ చేసాం, అదే కీ పేరు ఇచ్చేస్తున్నాను. వాల్యూమ్ వచ్చి 10 GB ఇస్తున్నాను. ఇక్కడ ఒక డిఫాల్ట్ ఇన్స్టెన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో డిఫాల్ట్గా వాల్యూమ్ మనం 10 GB అని ఇచ్చేసాం. 10 GB అని ఇచ్చేసాం. ఎప్పుడైతే మనం డిఫాల్ట్గా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు 10 GB అని ఇచ్చేసాం. ఇప్పుడు ఈ వాల్యూమ్ని ఫస్ట్ వాల్యూమ్ని ముంబైకి షేర్ చేయడానికి ఇక్కడ మనం స్నాప్షాట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. స్నాప్షాట్ ఈజ్ నథింగ్ బట్ కాపీ ఆఫ్ వాల్యూమ్. స్నాప్షాట్ ఈజ్ నథింగ్ బట్ కాపీ ఆఫ్ వాల్యూమ్. సో ఈ స్నాప్షాట్ ద్వారా మనం కాపీ చేసి ఇక్కడ కాపీ చేసినప్పుడు కూడా స్నాప్షాట్ వస్తుంది. ఈ స్నాప్షాట్ నుంచి మనం వాల్యూమ్ అనేది క్రియేట్ చేస్తాం మళ్ళీ. సో ఇక్కడ నుంచి కాపీ చేసాం ముంబైలో వాల్యూమ్ క్రియేట్ చేసాం. వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత ముంబైలో ఇన్స్టెన్స్కి అటాచ్ చేసాం. బిఫోర్ ఉన్న ఇన్స్టెన్స్ డిటాచ్ చేసి దీన్ని అటాచ్ చేసాం. అది కాన్సెప్ట్. సో ఈ వాల్యూమ్ నుంచి ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్నాప్షాట్ క్రియేట్ చేయాలి. ఒక కాపీ క్రియేట్ చేస్తున్నాను. కాపీ ఫర్ సెండింగ్ టు ముంబై. సో వాల్యూమ్కి స్నాప్షాట్ అనేది క్రియేట్ చేసాం. ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ స్టేట్. మనం ఫస్ట్ ఏమైతే చేసామని ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేసాం ఈస్ట్ 1లో. ఒక డిఫాల్ట్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది. ఆ వాల్యూమ్ని స్నాప్షాట్గా కన్వర్ట్ చేసాం. ఈ స్నాప్షాట్ అప్డేట్ అయిన తర్వాత డైరెక్ట్గా కాపీ చేస్తాం. సో మనం ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేస్తాం అంటే మనం బిఫోర్ కాపీ మనం ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఈ ప్యాకేజెస్ అనేది షేర్ అవుతున్నాయి లేదని మనం తెలుసుకోవడానికి. ఎనీవే వాల్యూమ్ కెన్ మూవ్. వాట్ అబౌట్ దట్ ప్యాకేజెస్ అండ్ ఫైల్స్ అవర్ డేటా? సో ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ దిస్ వన్. So here I am creating files. Five files I created. Five directories I created and installing some packages. Suppose let us assume I have code in that 5 files. Installing git maven jenkins docker -y.
Venkat, ఇప్పుడు now where are these packages getting installed? అదండి ప్యాకేజెస్ అన్ని ఇన్స్టెన్స్ 1 కి అటాచ్ అయిన డిఫాల్ట్ ప్యాకేజ్ వాల్యూమ్. ఓకే, ఇది ఏ ఫైల్లో ఉంది అన్నది ఎలా తెలుసు? ఏ ఫైల్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫైల్లో ఉండదండి, పాత్ర ఉంటుంది. సపోజ్ మనకి /tmp పాత్ ఉంటుంది కదా, దాంట్లోకి బిన్లోకి ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ అవుతాయి న్యాచురల్గా అయితే. ఓకే, బిన్లోకి ప్యాకేజెస్ నో మ్యాచ్ జెన్కిన్స్ డోకర్. ఓకే, ఈ వర్షన్లో జెన్కిన్స్ అనేది ఇన్స్టాల్ అవ్వట్లేదు. సో ఇన్స్టాల్ git maven-y. ఆ వర్షన్లో జెన్కిన్స్ అండ్ డాకర్ ఇన్స్టాల్ అవుతుంది. సో git -v and maven-v ls ఫైల్స్. సో ఈ వాల్యూమ్ యూజ్ చేసుకునేటప్పుడు మనం ఇందాక స్నాప్షాట్ క్రియేట్ చేసాం, మళ్ళీ డిలీట్ చేసామండి. సో ఇప్పుడు ఈ వాల్యూమ్లో 10 GB వాల్యూమ్లో నాకు ఈ ప్యాకేజెస్ అన్నీ ఉన్నాయి. ఏదంటే ఎందుకంటే ఇక్కడ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయి ఉందండి. ఇఫ్ విల్ చెక్ ద స్టోరేజ్ డైరెక్ట్లీ ఇన్స్టెన్స్, we have the 10 GB volume. This is the volume ID DC 10 GB attached to this one 9902 DC. We'll check 9902 DC వాల్యూమ్ ఐడి ద్వారా మనం చెక్ చేసుకుంటాం. లేదనుకుంటే ఏదైనా ట్యాగ్ ఇచ్చామంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదండి ఇప్పుడు దేంట్లో ఉన్నాయి మనకి క్లియర్గా. హలో, క్లియర్. సో ఈ వాల్యూమ్ని మనం స్నాప్షాట్ అనేది లేదు, ఇందాక డిలీట్ చేసిన స్నాప్షాట్. ఇప్పుడు ప్యాకేజెస్ అప్లోడ్ అయిన దాంట్లో వాట్ ఎవర్ ద ప్యాకేజెస్, వాట్ ఎవర్ ద కోడ్ ఈస్ దేర్ ఫర్ అస్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ దిస్ వన్ నౌ. కాపీ టు ముంబై. దిస్ వాల్యూమ్ ఈస్ కాపీయింగ్ టు ముంబై. నౌ స్నాప్షాట్ ఈస్ రెడీ. It is in pending state. It will take some couple of minutes. Venkat, volume అంటే కనుక it is something like storage. What is snapshot? Snapshot is nothing but a copy of volume. Copy of volume. Okay. So అది ఒక స్టోరేజ్ కి కాపీ ఆఫ్ వాల్యూమ్, ఒక క్లోన్ అంతే కదా? ఏదండి, స్టోరేజ్ కి క్లోన్, ఒక బ్యాకప్ అనుకుంటాం మనం. మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాకప్లో యూజ్ అవుతుంది. వాల్యూమ్ ఏదైనా మనకి ఏదైనా క్రాష్ అయిపోయిందంటే ఒక బ్యాకప్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే మనం కాపీ చేయడానికి స్నాప్షాట్ ద్వారానే కాపీ చేయగలదు, వాల్యూమ్ డైరెక్ట్గా కాపీ అవుతాం. సెకండ్ పాయింట్. ఓకేనా, ఇప్పుడు చెప్పండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది డైలీ అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి, డైలీ ప్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి. అవునండి, మనకి డైలీ ప్యాచెస్ రన్ అవుతాయి కదా. సో డైలీ మనం స్నాప్షాట్స్ తీసుకున్నప్పుడు సెపరేట్గా స్టోర్ చేసుకోవాలి. అది సపరేట్ అంటే ఇప్పుడు మనం అప్డేట్ జరిగినప్పుడల్లా మనం స్నాప్షాట్ తీసుకోవడం అంటే స్నాప్షాట్ తీసుకున్న తర్వాత ఏదైతే వాల్యూమ్ ఉందో ఆ స్నాప్షాట్ వస్తుందండి మనకి, అప్డేట్ అయింది రాదు. ఓకే, ఇట్స్ క్లియర్. సో ఎప్పటికప్పుడే మనం తీసుకునే బ్యాకప్లా యూజ్ అవుతుంది. మనం సపోజ్ ఇక్కడ నుంచి ముంబైకి కాపీ చేయాలి, ఇప్పుడు పాత కాపీ చేసి మరి పాత కాపీ అవుతుంది, లేటెస్ట్ కాపీ అవుతుంది అవ్వదండి. మనం ఇప్పుడు సెకండ్కి అప్డేట్ చేసిన మన సర్వర్ని, ఇప్పుడు సపోజ్ ఇందాక నేను గిట్ ఇన్స్టాల్ చేసా, ఒక స్నాప్షాట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ జెన్కిన్స్ ఏదో ఇన్స్టాల్ చేసి మళ్ళీ స్నాప్షాట్ క్రియేట్ చేసుకోవాలి తప్ప జెన్కిన్స్ అనేది అప్డేట్ అవ్వదు. దానికి దీనికి కనెక్షన్ లేదండి, ఇంకా తీసేసామ్మా. ఓకే ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ చెప్పండి. జెన్కిన్స్ తోటి కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ మనము మీరు ఏమన్నారు, గిట్ తర్వాత మనం స్నాప్షాట్ తీసుకుంటాము, తర్వాత జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటాము, తర్వాత స్నాప్షాట్ ఓవర్ రైట్ చేసుకుంటాము, రైట్? అంతే. ఇప్పుడు నేను స్నాప్షాట్ని యూజ్ చేసుకుంటే నాకు గిట్ ప్లస్ జెన్కిన్స్ రావాలి కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ కొత్త దాంట్లో అప్డేట్ ఉంటుంది కదండి,
అదే కొత్త దాంట్లో రెండు గిట్ ప్లస్ ఉంటాయి. జెన్కిన్స్ రెండు ఇవి ఉంటాయి. రెండు packages. ఉంటాయి. ఇంకా పాతది మనకు సంబంధం లేదండి. ఇప్పుడు ఇంకా అచ్చా, పాతకి సంబంధం లేదు, కొత్త దాంట్లో రెండు వచ్చేస్తాయి మనకి అంతే. మీరు పాత దాంతో సంబంధం లేదా? నేను కొత్త దాంతో సంబంధం లేదు అన్న అంటే ఎక్కడ ఉంటుంది? కాదు సరే కాదు, సరే, ఓకే ఓకే, పాత దాంట్లో సంబంధం ఉండదు మనకి. సో అది వేస్ట్ అనమాట. ఆ, ఓకే, థ్యాంక్స్. so it is completed. Now I am copying this one, copy snapshot to Mumbai region, AP South one. మనం మెయిన్ ఏంటంటే రియల్ టైంలో అయితే ట్యాక్స్ అనేది ఇచ్చుకుంటాం. సపోజ్ మనం వర్క్ అనేది ఇప్పుడు మీరు చేసే వర్క్ ఇప్పుడు ఈ షిఫ్ట్లో, నేను నెక్స్ట్ షిఫ్ట్కి వచ్చాను. నెక్స్ట్ షిఫ్ట్కి వచ్చినప్పుడు మీ స్నాప్షాట్కి నా స్నాప్షాట్కి డిఫరెన్స్ ఉండడానికి ట్యాక్స్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడైతే నేను ట్యాక్స్ యూజ్ చేయట్లేదు. సో ఈ గో టు ద ముంబై. Mumbai, we have snapshot this one. Now it is uploading. అక్కడి నుంచి మనం ముంబైకి కాపీ చేసామండి. ఇప్పుడు రైట్. so completed. Now we don't have any value, right? By using this snapshot, I am creating one value. I am changing this to 20 GB. We can modify. I am changing this to 20 GB of volume. Just create. Now this volume we are going to attach in Mumbai.
We don't have instance. Now we need to create one instance in this region. Now I'm giving Mumbai volume. Instance name also I'm giving the Mumbai volume, Mumbai key, and 8 GB is fine. Create. So before attaching our volume, we need to stop this one. We need to stop a server. First, already default volume attached this one 8 GB. First we need to detach that one. Then after we are going to attach this one. Still it is running. Yeah, stopped. Detach, done, and attach. Device name, some partition I am giving. This we used to call as a partition. మనం వీటిని partition పిలుస్తాం. Now again start the server. Running. Now connect this one. I am opening in new one here. So we have packages and files. So again some how to check the server IPR 249 server. This one is 249 server in Mumbai region. 249 server. If you check this one, Virginia region, details 87 server. This is the 87 server. So this is the 81 server. Here also same packages are there. This volume only we copied there, right? This volume only we copied to Mumbai. I hope you clear, sir. Now clear till now, Venkat. Clear గా ఉందండి అప్పుడు. యా మచ్ బెటర్. నిన్నటి మీద చాలా బెటర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ కాన్సెప్టే ఒక వాల్యూమ్ మనం డిఫాల్ట్గా క్రియేట్ చేద్దామండి. ఓకే, ఒక వాల్యూమ్ సపోజ్ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఒక వాల్యూమ్ సపోజ్ వర్జినియా కాదు, వెయిట్ ఐ విల్ డిలీట్ ఎవ్రీథింగ్ నౌ. ఫస్ట్ టైం అన్ని డిలీట్ చేస్తానండి. క్లియర్ తీసుకుందాం, మళ్ళీ క్లియర్ డాష్బోర్డ్ తీసుకుని మళ్ళీ చేద్దాం. AWS కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం చిరాగ్గా కూడా ఉంటుంది నాకు తెలిసి. డిటాచ్ సో ఇట్ ఈస్ రన్నింగ్ హియర్. విల్ టర్మినేట్ ఫస్ట్ దిస్ వన్. నార్తర్న్ వర్జినియా టర్మినేట్ చేసాం. ఇప్పుడు ముంబైలో టర్మినేట్ చేస్తాం. స్నాప్చాట్ మనం దేనికి అటాచ్ చేయం కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని ఈజీగా డిలీట్ చేసేయచ్చు.
వెంకట్, మీరు లాస్ట్ టైం ఫస్ట్ టైం కోర్స్ జాయిన్ అయినప్పుడు మీరు ఉబుంటూ సర్వీస్ ఉబుంటూ ఓఎస్ మీద ఇది చేస్తున్నప్పుడు మీరు మాకు కమాండ్ ప్రాంప్ట్లో ఏ ఇన్స్టెన్స్లో ఎంత వాల్యూమ్ ఉంది అన్నది మనకి కమాండ్స్లో మనకి తెలిసేటట్టు మీరు చూపించారు కరెక్ట్. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 ఇన్స్టెన్సెస్లో వాల్యూమ్స్ని మనము స్నాప్షాట్ ద్వారా అటాచ్ చేసి డిటాచ్ చేసి ముందుకి వెనక్కి తిప్పుతున్నాము. అలాగే లైనెక్స్లో కూడా మనకి అయ్యిందా లేదన్నా చెక్ చేసుకునే కమాండ్స్ ఉన్నాయా? లైనక్స్లో కూడా మనం ఇప్పుడు టాప్ కమాండ్ ఇస్తాం, DF5 అని ఇచ్చిస్తాం పార్టీషన్స్ కోసం. టాప్ కమాండ్ ఏంటంటే ప్రాసెసింగ్ రన్ అవుతుంది, ఓన్లీ మెమరీ చూసుకోవడానికి MEM ఇన్ఫో, మెమ్-ఇన్ఫో, CPU ఇన్ఫో అట్లాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ముంబై ఒకటి చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ ఒకటి చేసాము అనుకుందాం. ఇప్పుడు ముంబైది డిటాచ్ చేసి న్యూయార్క్ దానికి అటాచ్ చేసిన తర్వాత న్యూయార్క్ దానికి అటాచ్ అయ్యిందా లేదా అన్నది మనకి లైనక్స్ ద్వారా తెలుస్తుందా? అవునండి, తెలుస్తుందండి. మనకి ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా అయితే ట్యాగ్స్ ఇస్తామండి. నేను దాంట్లో అయితే చేయలేదు, మీకు రేపు చేసి చూపిస్తానండి. అది అంటే నేను లైక్ రియల్ టైంలో చేయలేదు, నార్మల్గా చేశాను. ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేసేదాన్ని మీకు రేపు పొద్దున్న డిస్ప్లే చేస్తాను ఇక్కడ. ఓకేనా? అండ్ వెంకట్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మనది డెవాప్స్ క్లాస్లో ఇప్పుడు నేను వినాల్సింది డెవాప్స్ AWS EC2 టెంప్లెట్ వాల్యూమ్ అండ్ స్నాప్షాట్, అదే కదా? ఏదండి? డెవాప్స్ AWS -EC2 టెంప్లెట్ వాల్యూమ్ అండ్ స్నాప్షాట్, అదే కదా? అదేనండి, అదే. ఓకే, నిన్నటిదండి అది. అదే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి నార్థన్ వర్జీనియా, ముంబై ఉంది. నేను ఇంకొక డూప్లికేట్ తీసుకుని సింగపూర్ రీజియన్ సింగపూర్ రీజియన్ వచ్చాను. ఇక్కడ సింగపూర్ రీజియన్లో ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. ఇది 100 GB ఉంది, నేను 25 GB వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. సింగపూర్ రీజియన్, సౌత్ ఈస్ట్ రీజియన్, ఇది మన సింగపూర్ రీజియన్, AP సౌత్ ఈస్ట్ రీజియన్, 25 GB. సో ఈ వాల్యూమ్ నుంచి నేను ఒక స్నాప్షాట్ క్రియేట్ చేస్తాను. కాపీయింగ్ దిస్ టు ముంబై and Virginia. సో రెండింటికి కాపీ చేస్తామండి. 25 మనకి జస్ట్ ఏంటంటే ప్యాకేజెస్ చూడడం, రెండింటికి కాపీ చేస్తాం 25 అనేది. ఇప్పుడు ఎట్లా కాపీ చేస్తామంటే సేమ్ ప్రాసెస్. Virginia instance, keep a, and here I am giving 10 GB. So in Virginia instance 10 GB. Virginia 10 GB charm. So come to Mumbai. Instance Mumbai 15 GB. ఇప్పుడు ఏంటంటే రెండు క్రియేట్ అవుతున్నాయి, రెండు ఇన్స్టెన్స్ క్రియేట్ అయినాయి, రెండు స్టాప్ చేసేసి so in Mumbai also created not terminated, stop.
both are stopped. So it is stopped. Now what I am doing, I am detaching this volume to, కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా కానీ జస్ట్ క్లియరెన్స్ కోసం చెప్తాను మళ్ళీ. సో 10 GB వాల్యూమ్ డిటాచ్ చేసేసాం, మనకి ఇక్కడ స్నాప్షాట్ అనేది ఏమీ లేదు. సేమ్ హియర్ ఆల్సో 15 GB ముంబై రీజియన్ని డిటాచ్ చేసాం. ముంబై రీజన్ వాల్యూమ్ క్రియేట్ చేసాం, ఇన్స్టెన్స్. So 8 GB only created here. Fine. So I am detaching this one. Detach. మన 2 సర్వర్లకి ఇప్పుడు అసలు వాల్యూమ్ అనేది లేదు. ఇప్పుడు ఈ వాల్యూమ్ తీసుకెళ్ళి, ఏదైతే వాల్యూమ్ ఉందో ఈ వాల్యూమ్ తీసుకెళ్ళి, ఈ స్నాప్షాట్ మనం క్రియేట్ చేసాం కాబట్టి ఈ వాల్యూమ్ 25 GB వాల్యూమ్ నుంచే ఈ 25 GB స్నాప్షాట్ అనేది క్రియేట్ చేసాం, కాపీ. ఈ వాల్యూమ్ని మనం ఈ రెండింటికి అటాచ్ చేయాలి. 25 GB వాల్యూమ్ని ఈ రెండింటికి అటాచ్ చేయాలి. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, స్నాప్షాట్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఈ స్నాప్షాట్ తీసుకెళ్ళి కాపీ స్నాప్షాట్ ఫస్ట్ టు US East 1. US East 1. So copied. Same volume, sorry, same snapshot. Again I am going copy to Mumbai. Now if you'll go and check here, Virginia snapshot came and 25 GB, here also 25 GB. So we have already 10 GB volume is there. I am going to delete this 10 GB. మనకు అవసరం లేదన్నప్పుడు డిలీట్ చేసుకుంటున్నాను. ముంబై రీజియన్లో కూడా మనం సమ్ 8 GB వాల్యూమ్ ఏదో ఉంది, ఇది కూడా నాకు అవసరం లేదు, నేను డిలీట్ చేసుకుంటాను. Now come to Virginia again. We don't have any volumes here, we have only snapshot. By using this snapshot I am creating one. Same 25 GB only, I am not extending anything, same 25 GB. And here also same 25 GB volume, I am creating again one volume. Now we have both volumes in, మనకు 2 వాల్యూమ్స్, ఒకటి వర్జీనియాలో ఉంది, ఇంకొకటి సౌత్లో కూడా, ఏపీ సౌత్లో కూడా ఉంది. ఇప్పుడు ఈ వాల్యూమ్స్ని ఫస్ట్ వర్జీనియా వాల్యూమ్ని ఇన్స్టెన్స్కి అటాచ్ చేస్తాం. సో ఇక్కడ ఇష్యూ ఏమొచ్చిందంటే, ఇక్కడికి లోడ్ అవ్వలేదండి. ఎందుకు లోడ్ అవ్వలేదంటే US East 1A ఉంది ఇక్కడ, ఇది వాల్యూమ్లో. మనకి సర్వర్ దేంట్లో చెక్ చేయాలి, 1Cలో ఉంది. సో అందుకే కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇక్కడ మనం కాపీ చేసినప్పుడు ఏంటంటే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిందేమో 1Cలో, వాల్యూమ్ కాపీ చేసిందేమో ఇక్కడ 1Aలో. సో నౌ అగైన్ గో టు స్నాప్షాట్, create a volume again. Now our server is in 1C, right? Now again create one volume. ఇది మాత్రం మెయిన్ అండి. మనకి ఈ రీజన్స్ కనుక మిస్ చేసామంటే మన వాల్యూమ్ అనేది, మన స్నాప్చాట్ నుంచి వాల్యూమ్ అనేది దీంట్లోకి రాదు. Now check the 1C, this one 1C, this is the 1C. So now we don't have this one, 1A we don't have, so I am deleting this one.
1A. మనం ఇందాక ఏంటంటే చూపించలేదు, ఈ ఆప్షన్ అనేది చూపించలేదు, ఎందుకంటే మనం ఒకటే క్రియేట్ చేసాం, ఒకటే షేర్ చేసాం. సో ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ I created this one, attach. Now it is showing because of match at రెండింటికి మ్యాచ్ అయిన ఉంటాం, 2 1Cలోనే ఉంది. రీజన్ అవైలబిలిటీ జోన్ వచ్చేసి ఏపీ ఈస్ట్, అవైలబిలిటీ జోన్ వచ్చేసి 1C. మనం ఇందాక కాపీ చేసిన పాతది ఏంటంటే 1Aలో కాపీ చేసాం, అందుకే మ్యాచ్ అవ్వాలి. సో డివైస్ నేమ్ ఎనీథింగ్ యూ కెన్ టేక్, లైనక్స్ బూట్ సర్వర్, అటాచ్ వాల్యూమ్. సేమ్ here also volume will check first 1A, will check the instance also, or stop instance 1A. So both are same now. Here this is also 1A and instance also 1A. Now both can match. Check once, మనకి రెండు మ్యాచ్ అయిపోతున్నాయి. సో డైరెక్ట్లీ it will match here, it will show here, right? So attach volume. Now enter the boot server here, boot volume here, partition. So you can start this also and this also. Now how will check where storage is attached to this servers or not? We didn't use any tags here, just we remember మనం ఎట్లా గుర్తుపెట్టుకున్నామంటే 25 GB వాల్యూమ్ తోనే గుర్తుపెట్టుకున్నాం. Now it is running, right? Go to the storage, 25 GB volume is there, 25 volume is there, it is attached to this server and it is running. Again check the storage, here also 25 GB storage is there. Refresh and refresh. ఇప్పుడు సేమ్ అంటే కానీ చిన్న లాజిక్ చేంజ్ చేసామంతే. ఇక్కడ సేమ్ ప్రాసెస్ చేసాము, చిన్న లాజిక్ చేంజ్ చేసి మనం ఒక వాల్యూమ్ని 2 సర్వర్లకి అటాచ్ చేసాం అనమాట. అర్థమైంది కదండి ఇప్పుడు? క్లియర్ అయింది వెంకట్ నిన్నటి మీద కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు చేసినప్పుడు ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్యాగ్స్ ఇచ్చి సేమ్ వాల్యూమ్ తీసుకోండి, ట్యాగ్స్ తోటి రిమెంబర్ చేసుకోండి. రియల్ టైంలో మనం మెయిన్లీ ట్యాగ్స్తో యూజ్ చేసుకుంటాం, అది మీ టాస్క్ కింద చేయండి, సింపుల్గా ఉంటుంది. ఓకేనా? ఓకే. Now I can delete it. Detach and delete. Snapshot. Sorry, it is running, right? First we'll delete the snapshots. అయిపోయిందండి. ఏదో యాక్టివిటీ జరుగుతుందని అన్నారు ఈరోజు. ఏదో యాక్టివిటీ జరిగింది అన్నారు కదా ఈరోజు, అయిపోయిందా? సగం అయ్యాయి వెంకట్, అంటే రేపు ఉన్నాయి. ఓకే, సో ఈరోజుకి కాన్సెప్ట్ రాద్దాం మరి. మీ రేపు ఫ్రెష్గా ఐఏఎం కాన్సెప్ట్ స్టార్ట్ చేయొచ్చు. తప్పకుండా రేపు ఫ్రీగానే ఉంటాను. మీరు ఈ కాన్సెప్ట్ మీకు బాగా వచ్చేస్తే ఐఏఎం నెక్స్ట్ గురువారానికి ఫ్రీగానే ఉంటారు కదా, ఇబ్బంది ఏమన్నది కాబట్టి ఆటో స్కేలింగ్ చెప్పుకోవచ్చు. గురువారం శుక్రవారం ఇంకా ఫ్రీగానే ఉంటుంది, మీకు ప్రాబ్లం లేదు. అదే ఆటో స్కేలింగ్ అయితే కొంచెం ఇట్లాగే ఉంటుందండి. ఆటో స్కేలింగ్ కూడా ఒకదాని నుంచి ఒకటి కనెక్షన్ ఉంటాయి. ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సర్, టార్గెట్ గ్రూప్స్, ఇన్స్టాన్సెస్, అట్లా 4 కాన్సెప్ట్స్ మీద వర్క్ చేస్తాం అనమాట. ఓకే, అదైతే ఇంకా ఫ్రీగా ఉండాలి. ఐ మీన్ లైక్ మైండ్ రిఫ్రెష్ కొంటే ఈజీగా ఎక్కేస్తుంది. లేదు, నేను నాది పాతది AWS అకౌంట్ ఒకటి రీయాక్టివేట్ చేస్తాను. ఓకే, అది పేమెంట్ అయితే చేయాలి, 500 రూపీస్ 700 రూపీస్. 500 అయితే ఇబ్బంది లేదండి, చేసేయచ్చు. అది ఎంత ఉందో కూడా గుర్తులేదు, లాస్ట్ టైం పే చేయలేదు. చూడండి, 1000s ఎక్కువ అయితే వేస్ట్. చూస్తాను వెంకట్. ఫస్ట్ పాయింట్. సెకండ్, వెంకట్ ఇది ఇప్పుడు మీరు మాకు లైనక్స్ మీద నేర్పిస్తున్నారు, కానీ ఫస్ట్ టైం అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మాత్రం అప్పుడు ఉబుంటూ మీద చెప్పారు కదా.
ఓకే ఓకే ఉబంటు మీద మనం ఏంటంటే మెయిన్ ఉబంటు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే నేను డాకర్ క్యూబర్నెటీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అంటే మనకి ఎట్లాగంటే ఇదంతా కొంచెం ఈజీ పార్టే కాబట్టి లైనక్స్ మీద చెప్పుకుంటూ వెళ్తే మనకు కష్టం వచ్చేసరికి ఉబంటు మీద అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఉబంటు Okay. అనేది కొంచెం లైట్ వెయిట్ సర్వర్. మన ప్యాకేజెస్ అనేది మనం అన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. లైనక్స్లో ఏంటంటే ఆల్రెడీ కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయ్యి వస్తాయి. ప్యాకేజెస్ ప్లగ్గిన్స్ అనేది లైనక్స్లో కొన్ని ఇన్స్టాల్ అయ్యే ఉంటాయి. సర్వర్ ఎనీవే కొంచెం ఆక్యుపై చేసుకునే వస్తుందండి. మనం క్యూబర్నెటీస్ డిప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మన లైట్ వెయిట్ సర్వర్లే ఉండాలి. అక్కడ చెప్తే బెటర్ అని చెప్పేసి నేను అట్లా మార్చాను మళ్ళీ కాన్సెప్ట్. షూర్ వెంకట్. ఓకే ఓకే, మనకి దీనికి ఇది అలవాటు అవుతుంది, అది అలవాటు అవుతుంది. అర్థమైంది షూర్ వెంకట్. ఓకే నెక్స్ట్ ఏంటంటే సాటర్డే మనకి ఎలాగా చెప్పుకుంటున్నామో మీకు ఏదైతే కాన్సెప్ట్ కష్టంగా ఉందో అది మీరు చేసి చూపించారనుకో నేను ఇక్కడ హెల్ప్ చేస్తాను. ఎవ్రీ సాటర్డే తప్పకుండా వెంకట్ చేస్తాను. అది మనకి సపోజ్ నేను అడిగిన లేదా మీరు ఈ కాన్సెప్ట్ నాకు కొంచెం అర్థం కాలేదు నేను చేసి చూపించాను అని చెప్పారనుకో, మీరు ఒకవేళ నాకు ఈ కాన్సెప్ట్ చేసి చూపించమంటాను నేనే, ఒక టాస్క్ లాగా, చిన్న టాస్క్ లాగా. ఓకే అండి. సరే వెంకట్. ఓకే 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 అండి. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్.